క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేల్లో కనిపిస్తుంది. మనతో పాటు వంశీ మన ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. షేక్పేట డివిజన్ నుంచి. షేక్పేట డివిజన్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్వయంగా అక్కడికి వచ్చి బూత్ క్యాప్చర్ చేశాడని బీఆర్ఎస్ ఆరోపించిన డివిజన్. ఒకసారి ఉదయం నుంచి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. వంశీ, పోలింగ్ కంప్లీట్ అయిందా? ఇంకా కూడా క్యూలో ఉన్నారు ఓటర్లు? ప్రజెంట్ అయితే మనకు షేక్పేట్ డివిజన్ లో పెద్దగా ఓటర్స్ మాత్రం కనపడతలేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటలు 1 గంట వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా వేగంగా షేక్పేట్ లో జరిగింది. తర్వాత ఏదైతే 1 గంట తర్వాత మాత్రం షేక్పేట్ లో ఓటింగ్ సర్లే అనేది చాలా తక్కువగా జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఈరోజు ఉదయం ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాంతో పాటుగా వృద్ధులు కూడా 12 గంటలు 1 గంటల లోపు మాత్రం చాలా మంది కూడా ఓట్స్ అనేవి వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా షేక్పేట్ డివిజన్ కి సంబంధించి మధ్యాహ్నం నుంచి మాత్రం కొంత ఎంఐఎం తన ప్రభావం చూపించడం కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎంఐఎం మాత్రం కొంత వేగంగా షేక్పేట్ డివిజన్ లో తిరిగినట్టు మాత్రం మనకు కనిపిస్తా ఉంది. పలు బూత్లలో కూడా క్యాప్చర్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. డైమండ్ హిల్స్ లో ఉన్నటువంటి బూత్ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అజీజ్ బాగ్ లో ఉన్నటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే తోలి చౌక్ లోని ఉన్నటువంటి ఝాన్సీ నగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా సమతా కాలనీలో ఉన్నటువంటి అపెక్స్ స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ సంబంధించి కావచ్చు, ఈ కాలనీలకు సంబంధించి కావచ్చు, ఇతర కాలనీలలో ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ వద్ద కూడా ఈరోజు ఎంఐఎం నేతలు పెద్ద ఎత్తున రావడం జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలపడం జరిగింది. రిగ్గింగ్ కి పాల్పడినట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. కానీ ఒక్కసారిగా అటు ఎంఐఎం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఏదైతే మధ్యాహ్నం నుంచి ఏదైతే తిరగడం ప్రారంభించారో, ప్రధానంగా కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మాత్రం చాలా యాక్టివ్ గా తిరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా డైమండ్ హిల్స్ లోని పలు ప్రాంతాలలో పోలింగ్ బూత్లలో ప్రిసైడింగ్ అధికారులను కూడా బెదిరించినట్టు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటకు పంపించేసినట్టు కూడా ప్రధానంగా వీడియో విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది. చాలా వైరల్ అయినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఎంఐఎం పార్టీ నాయకులు ఎవరైతే తిరుగుతున్నారో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, దాని తర్వాత మధ్యాహ్నం 3:30 నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సంచరించడం జరిగింది. షేక్పేట్ డివిజన్ కి సంబంధించి కూడా అటు దాసో శ్రవణ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కొప్పులీశ్వర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయా డివిజన్ లో తిరుగుతూ షేక్పేట్లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఎలా జరుగుతుంది, తమకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఒకటయ్యి రిగ్గింగ్ చేస్తున్నారు అనేది మాత్రం వారి ప్రధాన ఆరోపణ మాత్రం మనకు కనిపిస్తుంది సార్. ఓకే, సో మీకు పీపుల్స్ పల్స్ ఏం కనిపించింది అక్కడ? ప్రజల నాడి మీరు 10 మందిని అడిగితే ఎంతమంది కాంగ్రెస్ చెప్పారు? 100 మందిని అడిగారు అనుకోండి, 100 మందిలో కాంగ్రెస్ ఎంతమంది చెప్పారు, బీఆర్ఎస్ ఎంతమంది ఓటేసినట్టు చెప్పారు, బీజేపీకి ఓటేసినట్టు చెప్పారు? ఎందుకంటే సరే, ఈ ఎగ్జిట్ పోల్ సంస్థల కంటే ఎక్కువ నేను నా రిపోర్టర్స్ ని ట్రస్ట్ చేస్తాను. అందుకని దీనికి రిపోర్టర్స్ రిపోర్ట్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రీ పోల్ ఒకటి చెప్తాయి, ఆ తర్వాత ముందు ఒకటి చెప్తాయి. ఈ గంటలోనే ఇంత క్యాలిక్యులేషన్ కూడా కష్టం. కానీ సింపుల్ గా రిపోర్టర్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది? మీరు 100 మందిని అడిగితే షేక్పేట్ డివిజన్ లో ఎంతమంది కాంగ్రెస్ చెప్పారు, ఎంతమంది బీఆర్ఎస్ చెప్పారు, ఎంతమంది బీజేపీ చెప్పారు? ప్రధానంగా షేక్పేట్ డివిజన్ కి సంబంధించి ఓటింగ్ సర్వే చూస్తే మాత్రం కొంత మహిళల ఓటింగ్ మాత్రం చాలా కీలకంగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మహిళలు ఓటింగ్ ఉన్నట్టు మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ మహిళల ఓటింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే వృద్ధులు కావచ్చు, దాంతోపాటుగా మహిళలు, వీరిరువురి ఓట్లకు సంబంధించి కూడా కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ 4,000కు పైగా కూడా పింఛన్ ఇస్తానని ఎలక్షన్ కు ముందు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండింటి ప్రభావం మాత్రం కొంత మహిళల మీద, వృద్ధుల మీద కొంత ప్రభావం చూపిందని చెప్పాలి. ఏదైతే యువత మాత్రం కొంత కాంగ్రెస్ వైపు మళ్ళినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఎంఐఎం ప్రభావం అనేది మనకు చాలా ఎక్కువగా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూస్తే మాత్రం మహిళలు మాత్రం కొంత పోటాపోటీగా మాత్రం ఏదైతే
కాంగ్రెస్ కి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి మాత్రం చూస్తే మాత్రం కొంత పోటాపోటీగా జరిగింది మాత్రం కొంత అర్థమవుతోంది. ఏదైతే కొన్ని పోలింగ్ బూత్స్ కి సంబంధించి మనం దాదాపుగా 70 పోలింగ్ బూత్లలో దాదాపుగా మనము 40కి పైగా కూడా తిరిగినాం. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఒక్కొక్క లొకేషన్ లో 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, దాంతో పాటుగా 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ పీపుల్ గమనిస్తే మాత్రం కొంత ఉమెన్స్ ఓటింగ్ మాత్రం చాలా ప్రభావం చూపించబోతుంది. దాంతో పాటుగా కొంత ఎంఐఎం ప్రభావం కూడా ఏదైతే ఓటింగ్ మైనార్టీ ఓటింగ్ కి సంబంధించి కూడా కొంత ఏదైతే అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మైనార్టీ ఓట్స్ కూడా పెద్ద ఎత్తున ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి వేయించింది అనేది కూడా మనకు అర్థమవుతోంది. కొంత ఎడ్జ్ వరకు కూడా అంటే కొంత షేక్పేట్లో మాత్రం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటే మాత్రం ఓటింగ్ షేక్ ఒక 2-3 డిఫరెన్స్ మాత్రమే పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండే అవకాశం 2-3% డిఫరెన్స్ మాత్రమే ఉంది. అయితే మహిళలు అంటున్నారు కదా, మహిళల్లో మైనారిటీ మహిళలు బీఆర్ఎస్ కే ఓటేశారా? ఎక్కువ షేక్పేట్ డివిజన్ లో మైనారిటీ మనకు కొంత ఖచ్చితంగా మైనార్టీ మహిళలు కూడా కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ కి అనుకూలంగా వేసినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే 2500 మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే పింఛన్ కి సంబంధించి వృద్ధులకు సంబంధించి, ఎందుకంటే ఈ ఓట్ షేర్ అంతా కూడా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత అనుకూలంగా నడిచినట్టు మాత్రం మనకు కనిపిస్తా ఉంది. తదుపరి మధ్యాహ్నం నుంచి మాత్రం కొంత ఎంఐఎం ఎంటర్ అయిన తర్వాత మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఒక 2-3 డిఫరెన్స్ ఓట్ షేర్ మాత్రం మారినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే, ఎంఐఎం సంబంధించి మూమెంట్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఎంఐఎం ఎవరికి అక్కడ ఎట్లా అంటే ఎంఐఎం క్యాప్చర్ చేసిన బూత్లోకి బీఆర్ఎస్ వెళ్ళలేకపోయిందా? ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే డైమండ్ హిల్స్ లో జరిగినటువంటి పోలింగ్ బూత్ సంబంధించి అక్కడ కౌసర్ మొయినుద్దీన్ ఎమ్మెల్యే ఎంఐఎం సంబంధించి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్స్ ని బయటకు వెళ్ళగొట్టినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. మనకు విజువల్స్ లో కూడా చాలా ఏదైతే తెలుస్తోంది. కొంత బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్స్ మాత్రం కొంత షేక్పేట్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో మాత్రం చాలా వీకెండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కొంత యాక్టివ్ గా లేరనేది మాత్రం వారి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులే మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మనకు తెలుస్తా ఉన్నది కొంత ఎంఐఎం ప్రభావం, ఎంఐఎం కాంగ్రెస్ అనేది ఒకటి కావడంతో కొంత బీఆర్ఎస్ అనేది కొంత డౌన్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అదే కాదు, దాంతో పాటుగా గవర్నమెంట్ హై స్కూల్లో జరిగినటువంటి దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా అక్కడ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే ఎలగొట్టినటువంటి సందర్భం మనం చూసాము. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాన్ లోకల్ గా ఇక్కడ సంచరిస్తున్నారని చెప్పి కూడా సమతా కాలనీలో ఉన్నటువంటి ఎపెక్స్ స్కూల్ వద్ద కూడా పెద్ద రగడని జరిగింది. అక్కడ కూడా వారిని ఏదైతే కాంగ్రెస్ ఎంఐఎం నాయకులు కలిసి బాహాబాయికి ఏదైతే బీఆర్ఎస్ పైన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాము. ఇద్దరి మధ్య గొడవైనటువంటి సందర్భం మనం చూసాము. పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి సందర్భం. 12 తర్వాత మాత్రం మొత్తం మీద ఎంఐఎం తన ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు అందించిందని చెప్పాలి. ఒక రకంగా షేక్పేట్లో మాత్రం అటు కాంగ్రెస్ పార్టీని కాపాడింది మాత్రం ఎంఐఎం అని మాత్రం చాలా పక్కాగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే మీకు ఎవరికి అక్కడ షేక్పేట్లో ఎవరికి మెజారిటీ వచ్చినా 1-2% ఎంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, డిఫరెన్స్ అనేది ఉండదు పెద్దగా. ఓకే, అయితే కొద్దిమంది చెప్తున్నారు వంశీ, షేక్పేట్లో చాలా చోట్ల బీఆర్ఎస్ కు ఏజెంట్లు లేరు అని చెప్తున్నారు. వాస్తవమేనా? ఏజెంట్లు ఉన్నా సరే లోపల వాళ్ళు ఉన్నా కూడా బలహీనంగా ఉన్నారు. బలహీనంగా ఉన్నారు. బలహీనంగా అంటే ఎంఐఎం వెళ్ళినా సరే ప్రతిఘటించలేని సిచ్యువేషన్ లో ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళు అపోజ్ చేయలేని స్థితిలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. గట్టిగా వాదించి తమ పార్టీ ఇది, తమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఓటింగ్ ని ఎందుకు ఆటోలో తీసుకొచ్చి ఏదైతే ఓటింగ్ చేయిస్తున్నారని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ పోలింగ్ కేంద్రాలలో మాత్రం ఖచ్చితంగా వారు అపోజ్ చేయలేకపోతున్నారని మాత్రం మనకు తెలుస్తోంది. బాహటంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు, షేక్పేట్లో తిరిగినటువంటి నాయకులు ఈ అంశం పైన. ఓకే, అంటే ఎందుకు ఆ ఏజెంట్స్ ఎందుకు మాట్లాడారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ముందే మేనేజ్ చేసిందా? ఖచ్చితంగా 9వ తారీఖు తర్వాత కొంత క్యాప్చర్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం. దాంతో పాటుగా
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళ ఏజెంట్లకు నాయకుల నుంచే మద్దతు అనేది ఏదైతే కరువైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంఐఎం లోకల్ గా పెద్ద ఎత్తున సపోర్ట్ గా నాయకులు వచ్చిండ్రు. ఎంఐఎం నాయకులు రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత సపోర్ట్ అనేది కొరవడిందని మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకు ఉదాహరణ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే స్వల్ప ఉద్రిక్తతలే షేక్పేటలో ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా అపోజ్ చేయలేకపోయింది ఇవాళ మధ్యాహ్నం నుంచి. ఓకే ఓకే అంటే మధ్యాహ్నం నుంచి అపోజ్ ఎవరెవరు లీడర్స్ వచ్చారు బీఆర్ఎస్ నుంచి అక్కడికి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొప్పులీశ్వర్ రావడం జరిగింది, దాసో శ్రవణ్ రావడం జరిగింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది కూడా మధ్యాహ్నం 3 తర్వాత రావడం జరిగింది షేక్పేట్ డివిజన్ కి సంబంధించి. ఓకే ఓకే వచ్చిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? అయితే నాన్ లోకల్ కి సంబంధించినటువంటి వారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు దాసో శ్రవణ్ లోకలే, బట్ కొప్పులేశ్వర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నాన్ లోకల్ కదా, రానిచ్చారా పోలీసులు షేక్పేటకి? అందుకే ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే పోలీసులు మాత్రం వారిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది, ఇక్కడికి రావద్దని కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాలలో తమ ఏజెంట్స్ ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారు, దాంతో పాటుగా ప్రిసైడింగ్ ఆఫీస్ ని ఇబ్బంది పెడుతున్నారు, తమ పార్టీకి అన్యాయం జరుగుతుంది, తమకు రావాల్సినటువంటి ఓట్లన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ వేయించుకుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు షేక్పేట్ డివిజన్ లో తిరిగినా కూడా నాన్ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి పోలీసులు కూడా ఏదైతే గట్టిగా హెచ్చరించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే నాన్ లోకల్ కి సంబంధించినటువంటి నాయకులు కనపడగానే అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా గట్టిగా అపోజ్ చేయడం జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం మాత్రం కొంత నెలకొంది. దాసో శ్రవణ్ వచ్చినప్పుడు కూడా పలు డివిజన్ లో ఏదైతే తిరిగిన సందర్భంలో కూడా అంత గట్టిగా కూడా తిరగలేదని మాత్రం కొంత అనిపిస్తా ఉంది. ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు సంబంధించి కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళినా కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది కొన్ని చోట్ల. ఓకే ఓకే సో ఓవరాల్ మీ రీడింగ్ ఏంటి? షేక్పేట్ లో ఎవరికి మెజారిటీ వస్తుంది? బీజేపీ ప్రభావం మెజారిటీ మాత్రం మనం కొంత ఇద్దరి మధ్య మాత్రం కొంత పోటాపోటీగా నడిచింది. ఎవరికి వచ్చినా కూడా 1-3% ఓట్ కొంత బీఆర్ఎస్ పార్టీ మాత్రం మహిళలు ఓటింగ్ అనేది కొంత ఎక్కువగా జరిగినట్టు తెలుస్తా ఉంది. ఈ ఓటింగ్ కి సంబంధించి బేస్ చేసుకుని చూస్తే మాత్రం కొంత ఇరు వర్గాల మధ్య మాత్రం పోటాపోటీగా జరిగిందని చెప్పాలి. ఏది జరిగినా 1-3% ఓట్ షేర్ ఏదైతే షేక్పేట్ డివిజన్ కి సంబంధించి. సో చాలా క్లియర్ గా స్పందన ఇక్కడ